వాస్తవంగా సాయిబాబా వారిని హిందువులు ఆరాధిస్తున్నారు, కానీ గ్రంథాల్లో ఎక్కడ కూడా సాయిబాబా దేవుడని లేదు. సాయిబాబా ఎవరు అంటే 1836లో జన్మించి 1918లో చనిపోయారు. ఆయన అసలు పేరు సైఫుద్దీన్ బాబా. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు. నేను దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. సాయిబాబా అనునిత్యం 3 మంత్రాలు చెప్పేవారు. సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అల్లా భలా కరేగా. నేను అడుగుతున్నాను మా పండిత్ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారిని, సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మయూ అని చెప్పారా? అంటే ఏక్ హై అని చెప్పారు. ఆయన నిజంగా గౌరవించాలంటే మనము సాయిబాబాని ఆరాధించకూడదు, సాయిబాబాని పుట్టించినటువంటి ఆ పైన దైవాన్ని ఆరాధించాలి. శ్రీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నెంబర్ 18 నుండి 20 మీరు పరిశీలించినట్లయితే సాయిబాబా 5 పూటలు నమాజ్ చేసేవాడు అని రాయడం జరిగింది. సాయిబాబా ది మాస్టర్ రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 228, పేజ్ నెంబర్ 235 మీరు చూసినట్లయితే సాయిబాబా చెప్పారు, నేను కేవలం ఒక దేవుని దాసుని మాత్రమే, ఒక పేద ఫకీరుని మాత్రమే, నేను 5 పూటలు నమాజ్ చేస్తాను, నేను ఒక మనిషిని మాత్రమే చెప్పారు, కానీ నేను దేవుణ్ణి అని సాయిబాబా వారు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ విషయం